ఏవే నువ్వెంత పతివ్రతో నాకు తెలుసు కానీ ఇలా ప్రతిసారి గుర్తు చేయక్కర్లేదు. అయినా కొత్తగా ఈ ఫార్మాలిటీస్ అంటే పాతిరత్యాన్ని ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసుకుంటూ ఉండాలంటండి. ఇందాక లేచిపోయిన ఆడది అన్న సీరియల్లో చెప్పారు. మొగుడు మీలా ఎంత విధవైనా లైఫ్ లాంగ్ బాగా చూసుకోవాలంట. అలా అని ఆ పిచ్చోడి పెళ్ళాని చెప్పండి. ఆ తర్వాత మనం అందరం అన్నవరం గుడి మెట్ల మీద కూర్చుని తల గుడ్డ పరుచుకుని దయాశాలులారా సహాయం మునీరా అంటూ అడుక్కు తినాలి. నీకు పాటలు వచ్చు కాబట్టి నీ ఫ్యామిలీతో హాయిగా బతికేయచ్చు. మా పరిస్థితి ఏంటి? దీనికి రావు నాకు రావు. నర్మయ్య చూడండి చూసాం. వినండి, అక్కడే ఏదో రకంగా పిల్ల మనసు ఎరగొట్టి శోభనం గదిలోంచి అది పారిపోయేట్టుగా చెయ్యాలి. లేకపోతే మనం పారిపోవాల్సి వస్తుంది. ఎప్పుడు చేస్తావు? ముందు నువ్వు 32 పళ్ళు బయట పెట్టి నవ్వటం ప్రాక్టీస్ చెయ్యి. అలా తింగరతనం కొట్టొచ్చినట్టు కనపడాలి. అప్పుడే నువ్వు టాప్ యాంకర్ అవుతావు. సగం వచ్చేసింది. నేను చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది. ప్రతి అమ్మాయి నైట్ కోసం మిడ్ నైట్ మసాలా చూస్తూ కలలు కంటుంది. సమరం గారి అవసరం లేకుండా సంసార జీవితం సుఖంగా ఉండాలని కోరుకుంటుంది. ఏం లాభం? పోయి నిన్న తింగరోడు కంటగట్టారు. అచ్చుడు, ఆ బొమ్మలన్నీ మా వదిన గారు అచ్చుబాబు కోసం కొన్నారు. కానీ ఒక్కరోజు కూడా వాటిని వాడలేదు. కనీసం చెయ్యి కూడా వేయలేదు. దాంతో అవి దుమ్ము కొట్టుకుపోయాయి. అనకూడదు కానీ నీ జీవితం కూడా అంతే. అవి ఆట బొమ్మలయ్యాయి, నువ్వు ఆడబొమ్మవయ్యావు. డబ్బుంటే అవసరాలు తీరుతాయి కానీ సరదాలు తీరవు. ఏదో ఒక రోజు కిటికీలు తెరిచి వీధిలోకి చూడాల్సిందే. మరే అలంకరణ అయిందా? అయిపోయింది. రంభలా తయారు చేసాం. రంబా మొమైత్ ఖాన్లా ఎందుకండి? సగ్గా సౌందర్యం మీనలా తయారు చేయండి. నువ్వు ఊరుకోరా. అమ్మాయితో కాస్త మాట్లాడాలి. మీరు కొంచెం బయటికి వెళ్తారా? అలాగే. వెళ్ళిపోయారండి. నువ్వెళ్ళవే. ఓహో, ప్యాకేజీ నాతో కలిపేయండి. అలాగేనండి. వెళ్ళిపోయాను గారు. నన్ను క్షమించమ్మా. అయ్యో ఇదేంటత్తయ్య? సాట ఆడదానిగా నీ బాధను నేను అర్థం చేసుకోగలను. కాకపోతే నువ్వు నీ తండ్రి గురించి ఆలోచించినట్టు నేను నా కొడుకు గురించి ఆలోచించాను. నీ రాకతో వాడు బాగుపడితే మా వంశం ముందుకెళ్తుంది, లేకపోతే ముగిసిపోతుంది. జన్మనిచ్చేది తల్లి అయినా జీవితంలో చివరి క్షణం వరకు తోడుగా నిలిచేది భార్యే. తెలియక వాడేదైనా తప్పు చేసినా కడుపులో దాచుకో, కసురుకోకు. చచా, అలాంటిదేం జరగదత్తయ్య. నా భర్తని కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత నాది. సుబ్రహ్మణ్యం, నువ్వు ఇక్కడే ఉండవు. రామ్మా. అమ్మా గాయత్రి, మెళ్ళో ఆ తాళి తీసి అమ్మవారి పాదాల దగ్గర పెట్టు. తాళి తీయడం ఏంటత్తయ్య? అది ఇక్కడ ఆచారం. అమ్మ చెప్పిందిగా తీ. తీయమ్మా. చెప్తుంటే తీవా? తీ. వదులు, వదలబెట్టే, వదలబెట్టే. అమ్మా తీసేసాను. మంచి పని చేసావు నాన్న. శివాజీ, తను ఇక్కడికొచ్చాడే ఉంటాను కంగారు పడుతున్నావా? నేనే రమ్మన్నాను. మీరు ప్రేమించుకున్న విషయం తెలియక మిమ్మల్ని విడదీశాను. ఆ పాపానికి ప్రాచిత్యం చేసుకోనివ్వు. నా కొడుకుతో పెళ్ళైంది కానీ నువ్వుగానే ఉన్నావు. వాడితో మా వంశం ముగిసిపోతుందని తెలిసిపోయింది. ఇంకా నిన్ను నా దగ్గరే ఉంచుకుంటే
నా కోడలు వినిపించుకోగలవు కానీ ఎప్పటికీ తల్లి మాత్రం కాలే. ఆడదానికి మాతృత్వం అనేది ఒక వరం. నా గుడ్డుకోలది నీకు శాపంగా మారింది. అందుకే శివాజీతో నీకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. జరిగింది శివాజీకి చెప్పాను. మంచి మనసుతో నిన్ను చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. తను ఒప్పుకుంటే మాత్రం నేను ఒప్పుకుంటానని ఎలా అనుకున్నారు? నీ తల్లి లాంటిదాన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా మాట కాదనకమ్మా. శివాజీ, ఆ తాళి తీసుకుని అమ్మ మెళ్ళలో కట్టు బాబు. కట్టు. వద్దతయ్య, నా మాట వినండి. నాకు న్యాయం చేయడం కోసం ఆయన జీవితం అన్యాయం చేయకండి. నా కొడుకు జీవితం కోసం కన్న తల్లిగా నీకన్నా ఎక్కువ ఆలోచిస్తాను నేను. నా మాట విని కట్టించుకోమ్మా. అమ్మ ఎన్నిసార్లు చెప్తుంది కదా కట్టించుకో. నేను కట్ట మాట్లాడకుండా కట్టించుకున్నా కదా, ఇప్పుడు కూడా అలాగే కట్టించుకోవాలి. నువ్వు కట్టు. ఆగాగు, తాళి కట్టేటప్పుడు జడ ఎత్తి పట్టుకోవాలి. నా పెళ్ళప్పుడు చూసా, నీ ఎత్తి పట్టుకుంటా, నువ్వు కట్టు. 1 2 3 ఇంకా ఆపే. పిల్ల పాపలతో నిండు నూరేళ్లు వర్తిల్లండి. వర్దలండి. ఇందులో మీకు బ్రతకడానికి కావలసినంత డబ్బు ఉంది. ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోయి హాయిగా బ్రతకండి. బయలుదేరండి. బయలుదేరండి. ఇదిగో నీ బ్యాగ్ మర్చిపోయావు. అచ్చిబాబు, ఎక్కడున్నావురా బాబు? లాడెన్ కోసం బుస్సుని ఎదుగుతున్నట్టు 2 ఏళ్ళ నుంచి నీ కోసం ఎదుగుతున్నాను. కనపడవా? ఎక్కడికి వెళ్దాం? మీ ఇష్టం. ఎక్స్క్యూజ్ మీ. మీ ఆయన? చిచ్చి, ఇది మా ఆవిడేటి? హహ, చూడు, నా అమూల్యమైన ఓటు ఇతనికి వేసి గెలిపించాలి, అంతేనా? ఓటుకి ఎంత ఇస్తావు? అయ్య బాబోయ్, ఈడు ఎమ్మెల్యే క్యాండిడేట్ కాదయ్యా బాబు. ఓటుకు నోటు ఫుల్ బాటిల్ ఇస్తానికి. ఓహో, కార్పొరేషన్ ఎలక్షన్లా? అయితే ఓ చీరా చీప్లిక్కర్ ఇప్పించు. సొల్లాప్ మ్యాటర్ చూడహా. ఈ ఫోటోలో వ్యక్తి పేరు అచ్చిబాబు, వయసు 25 సంవత్సరాలు, తప్పిపోయాడు. ఆచూకీ తెలిస్తే ఈ క్రింది నెంబర్కి ఫోన్ చేయండి. మరంత మ్యాటర్ ఉంటే పుసుక్కుని ఎలక్షన్ లో అనేసేవేంట్రా? సారీ. సారీ ఎవడ కావాలి కానీ మా వాడైనా కనిపించాడా? లేదు. కనిపిస్తే ఫోన్ కొట్టు. నా దగ్గర ఫోన్ కూడా లేదు. దీని దగ్గర తీసుకోట. ఏమిస్తారు? కోట్లకు వారసుడయ్యా, బహుమతి కూడా ఆరెంజ్ లోనే ఉంటది. అయితే ఇంకో 4 పాంప్లెట్స్ ఇవ్వండి. మా ఆవిడకి మా పిల్లలకు కూడా ఇచ్చి ఎతికిస్తాను. 100 ఇస్తాను. ఈ టైప్ వాళ్ళకి కూడా ఇచ్చేయి. వద్దు, వాటా అడుగుతారు. ఈడు వాటం చూసి వాటా కూడా అడుగుతారా? మేడం, ఏంటి చందన బ్రదర్స్ డిస్కౌంట్ ఇస్తున్నారా? కాదు, బొమ్మనా బ్రదర్స్ లో ఫ్రీగా పంచి పెడుతున్నారంట. తెచ్చుగా. కజరారే కజరారే తెరే కాలే కాలే కజరారే కజరారే కజరారే. మల్లీశ్వర్ దగ్గర వచ్చిన టిప్పులతో టిప్పు సుల్తాన్లా బతికేవారు. ఇదేంట్రా వైజాగ్ వచ్చి పార్క్ లో రాయెక్కారు? మల్లీశ్వర్ దగ్గర ఉండేటప్పుడు మా లైఫ్ 3 వాగింపులు 6 చదివింపులాగా ఉండేది. నువ్వు ఏ రోజైతే దాన్ని లేపుకుపోయావో ఆ రోజే మా నోట్లో మట్టి పడిందిరా ఎదవా. అజ్జి బాబోయ్, నేను దాన్ని లేపిపోవడం ఏంట్రా? అదేనా పెద్ద రిలయన్స్ ఫ్రెష్? నువ్వు కనిపించకపోయినప్పటి నుంచి అది కనిపించట్లేదు. అది నీతోనే జెండా ఎత్తేసిందని మన మండలం మొత్తం సెల్ ఫోన్ ఎక్కువ వస్తుంది. వారిని
చివరికి నన్ను కూడా సెక్స్ క్యామ్లు ఇరికించారనమాట. పంప తీసి దాన్ని ఏ ఎంపీ గారు పెళ్ళము అని చెప్పి దొంగ పాస్పోర్ట్ ఇప్పించి ఫారెన్ గాని పంపించి చెవేటి. ఒరే నీ అమ్మ నాన్న తమిళమ్మాయి ఆ. ఎగిరితానంటే డోలు కాదురా డొక్క సిరిగిపోద్ది. ఏ? నేను అచ్చిబాబుని ఎత్తికే పవిత్రమైన పనిలో దేశం మీద పడి తిరుగుతున్నాను. మీకు ఎక్కడైనా కనిపించాడా? లేదు. కనిపిస్తే ఈ నెంబర్కు ఫోన్ కొట్టండి. అలాగే. బతికుంటే మళ్ళీ కలుద్దాం. మీరు సాంగ్ వేసుకోండి.